హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఆల్రెడీ తమిళ నుంచి వచ్చిన అర్థమైన వీడియో వచ్చేసి ఏంటనేది అదే మనకి ఈ రోజు అనేది ఐపీఎల్ అనేది ఫైనల్ మ్యాచ్ కదా. మనకి 70 మ్యాచెస్ మొత్తం అన్ని కంప్లీట్ అనేది అయిపోతామని జరిగింది. ఐపీఎల్ ఈ సీజన్ 26 మనకి ఈ సీజన్ వచ్చేసి 19 సీజన్. మనకి 19 సీజన్ అనేది మనకి 5 కప్స్ ఏమో ముంబై ఇండియన్స్, 5 కప్స్ ఏమో చెన్నై సూపర్ కింగ్స్, 3 కప్స్ ఏమో మనకి కేకేఆర్ తీసుకెళ్తామని జరిగింది. అలాగే మనకి సింగిల్ కప్పులు కూడా ఉన్నాయి. అది వచ్చేసి జీటీ. మనకి జీటీ ఏంటంటే మనకి వచ్చి రాగానే భలేగా పర్ఫార్మెన్స్ అనేది చేశారు. వచ్చి రాగానే ఫస్ట్ సీజన్ అనేది అలా కప్ తీసుకెళ్తామని జరిగింది. అలాగే ఆర్ఆర్ ఒకటి, ఎస్ఆర్హెచ్ ఒకటి, ఇంకా ఆర్సీబీ ఒకటి మనకి ఇలాగ కప్పులని తీసుకెళ్తామని జరిగింది. మనకి ఇప్పుడు లాస్ట్ 4 క్వాలిఫై అయినాయి కదా. మనకి లాస్ట్ 4 క్వాలిఫై మ్యాచెస్ లో ఏం జరిగిందంటే మనకి 4 ఒక్క కప్ అనేది ఉంది. మనకి సెకండ్ కప్ గురించి అనేది ఇప్పుడు వచ్చి సెకండ్ కప్ అనేది ఎవరికి లేదు. మనకి 18 సీజన్స్ అనేది కంప్లీట్ అయినాయి ఈ సీజన్ కాక. 18 సీజన్స్ లో ఎవరికి 2 కప్స్ అనేది లేదు. అందరికి 3, 5 అలాగే సింగిల్స్ ఉన్నాయి. మనకి అలాగే ఇప్పుడు మనకి 4 మ్యాచెస్ కంప్లీట్ అయినాక దాంట్లో ఫస్ట్ ఏమో ఎస్ఆర్హెచ్ అనేది ఓడిపోతామని జరిగింది. దాని తర్వాత ఆర్ఆర్ అనేది ఓడిపోతాం జరిగింది మొన్న అనేది. మనకి ఇప్పుడు ఫైనల్ గా అనేది జీటీ, ఆర్సీబీ అనేది వస్తామని జరిగింది. మనకి ఆ ఫైనల్స్ అనేది మనకి ఈ రోజు అనేది 6 PM కానీ లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. మనకి మ్యాచెస్ ఇవన్నీ ఇంకా 7:30 డైలీ లానే మనకి అనేది ఇప్పుడు ఈ మ్యాచ్ లో ఎవరికి వెళ్తారు అనుకుంటున్నారు ఏంటంటే తప్పకుండా మీరు ఈ వీడియో కింద తప్పకుండా కామెంట్ అనేది చేయండి. అలాగే మనకి చెప్పాలంటే సీజన్ అనేది చాలా బాగా పర్ఫార్మ్ చేశారు ప్రతి ఒక్కరు చెప్పాలంటేనే. అలాగే మనకి ఈ సీజన్ ఇంకోటి బ్యాడ్ లక్ ఏంటంటే మనకి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు ఫామ్ లో ఉన్నారు. ప్రతి ఒక్కరికి అనేది ఇంజూరీ అవుతామని జరిగింది. అదే మీరు చెప్పారైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చాలా టీములో నేను గమనించాను. అలాగే రోహిత్ శర్మ గానీ, సాల్ట్ గానీ చాలా మంది ప్రతి ఒక్కరికి ఇంజూరీ అవుతామని జరిగింది. దానివల్ల కొన్ని ఫామ్ లో ఉన్న టీమ్స్ కానీ ఇదంతా ఓడిపోతాం జరిగింది. దాని కారణంగా అనేది నెక్స్ట్ టైం అనేది చూసుకుందాం. మనకి నెక్స్ట్ టైం అనేది ఇంకా బోల్డ్ ఛాన్సెస్ అని గట్టి ఇదంతా ఉన్నాయి కదా. మన నెక్స్ట్ సీజన్ లో కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తారని ప్రతి టీం కానీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు ఏ టీం అది ఏంటంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి మెయిన్ గా మాట్లాడాలంటే వైభవ్ సూర్యవంశీ. అతను తెలియనంటే అతను ఎవ్వరు లేరు ప్రపంచంలో. చెప్పాలంటే మనకి ఈ సీజన్ అనేది ఎలా పర్ఫార్మెన్స్ చేశాడంటే ఒక 30 సంవత్సరాల ఆటగాళ్ళని పర్ఫార్మెన్స్ చేశాడు. మనకి తీరా చూస్తే 15 ఇయర్స్ ఓల్డ్ ఓన్లీ. చెప్పాలంటే ప్రతి ఇన్స్టాలో మీరు ఓపెన్ చేయగానే ఇన్స్టాలో ప్రతి రీల్ అనేది ఇదే వస్తుంది గ్యారంటీగా అనేది. మనకి ఎందుకంటే అంత బాగా పర్ఫార్మెన్స్ చేశాడు తన వయసుకి. అది తన ఆట గట్ట ఇదంతని ఏదో పెద్ద 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండేలాగా ఆడుతున్నాడు చెప్పాలంటే సూర్యవంశీ అనేది. కాకపోతే ఓన్లీ 15 ఇయర్స్ మనకి లాస్ట్ సీజన్ నుంచి అనేది ఆడటం జరిగింది. లాస్ట్ సీజన్ అనేది ఓన్లీ 7 మ్యాచెస్ అనేది ఆడాడు ఆర్ఆర్. మనకి ఈ సీజన్ అనేది కూడా ఆర్ఆర్ కాదు ప్రతి మ్యాచ్ అనేది ఆడాడు. మనకి ఫస్టే మనకి చెప్పాలంటే అది చెప్తానులే నేను. చెప్పాలంటే ఇప్పుడు 50s కూడా చాలా చేసాడు. 5, 6 ఆప్షన్ 3 చేసాడు ఈ సీజన్ అనేది. రన్స్ కూడా 780 రన్స్ అనేది ఉన్నాయి. మనకి ఆరెంజ్ కప్ లో టాప్ లో ఉన్నాడు. మరి ఈ రోజు ఈవినింగ్ మనకి జీటీ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటది మ్యాచ్. దాని మీద ఆరెంజ్ కప్ ఎవరు తీసుకెళ్తారు ఏంటి అనేది తెలుస్తుంది. మ్యాక్సిమం ముగ్గురికి అనేది ఛాన్సెస్ ఉన్నాయి. మరి వైభవ్ సూర్యవంశీ, సుమన్ గిల్, సాయి సుదర్శన్ మనకి ముగ్గురికి ఛాన్స్ అనేది ఉంది ఆరెంజ్ కప్. ఎవరు తీసుకెళ్తారు ఏంటంటే తప్పకుండా మీరు కామెంట్ చేయండి ఈ వీడియోస్ చూడగానే. మనకి అలాగే ఇంకోటి ఏంటంటే మనకి ఇంకో బాధాకర విషయం ఏంటంటే వైభవ్ సూర్యవంశీ అనేది 3 సార్లు అనేది 90s లో మిస్ అయ్యింది సెంచరీ చెప్పాలండి. నేను ఒక వీడియో సైడ్ ప్లే చేస్తాను చూడండి. చూసారు కదా వీడియో అనేది. మనకి ఎంత అలా ఏడ్చేసాడంటే అంత అలా ఏడ్చేసాడు. ఎందుకంటే 3 టైమ్స్ ఒకసారి 93, ఒకసారి 97, ఒకసారి 96 లైన్ గా జరిగింది. 96, 97 కూడా మనకే ఏదోలాగానే అనిపించింది. వైభవ్ సూర్యవంశీ ఇంకా ఎలాగ అనిపిస్తారో మీరే చూసుకున్నాక కామెంట్ చేయండి మీరు కూడా తప్పకుండా. అలాగే మీ ఫ్యాన్ నేమ్ కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మనకి ఒక చిన్న ఈ వీడియో చేస్తాం అనేది ఇదే కారణం. చెప్పాలంటే ఐపీఎల్ గురించి ఏమీ చేయలేదు కదా ఈ సీజన్ అనేది. 2026 ఎండింగ్ వచ్చేసింది కదా అని చెప్పి ఈ సీజన్ దాని గురించి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తామని జరిగింది. అలా ఇంకా చాలా మంది అనేది ఉన్నారు ప్లేయర్లు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. మెయిన్ గా చెప్పాలంటే వైభవ్ సూర్యవంశీ. ఎందుకంటే నాకు లాస్ట్ ఇయర్ 7 మ్యాచెస్ అని ఆడాడు. అంత పర్ఫార్మెన్స్ అనేది చేయలేదు. రన్స్ కూడా తక్కువ. ఇంకోటి వచ్చేసి
ఈ సీజన్ అనేది బాగా పర్ఫార్మెన్స్ చేశాడు, చెప్పాను కదా 780 రన్స్ అనేది. అలాగే 3 టైమ్స్ సెంచరీ మిస్ అయింది. 3 టైమ్స్ లో ఒక సెంచరీ ఎలాగంటే ఫాస్టెస్ట్ సెంచరీ. ఇంకోటి రికార్డు కూడా బ్రేక్ చేసాడు చెప్పాలంటే. క్రిస్ గేల్ రికార్డు బ్రేక్ చేస్తామని జరిగింది. ఆ రికార్డు ఏంటనేది ఆల్రెడీ తెలిసిందే. 65 సిక్సెస్ కి వచ్చి రికార్డ్ బ్రేక్ చేశాడు. మనకి ఇప్పుడు 72 సిక్సెస్ ఎన్నో ఉన్నాయి సంథింగ్, 73. మీరు మీరు చెప్పండి, మీరు ఆటకి ఆడ వయసు సంబంధం ఉందా లేదనేది. మీకు ఎలాగనిపించండి ఇవైతే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్యాన్ నేమ్ కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీ టీం నేమ్ కూడా. సరికొత్త వీడియోకి వెళ్దాం. టేక్ కేర్, బై బై.